దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నొప్పి తగిలితే కానీ, ఆ దెబ్బ తగిలితే కానీ నొప్పి తెలియదు కనుక శ్రమలు అనేవి, ఎందుకంటే మనం శోధించబడిన తర్వాత సువర్ణంగా మారడానికి, సువర్ణం అయిపోయిన తర్వాత ఆ శ్రమల్లో నిలబడితే మన గిఫ్ట్స్, బహుమానాలు దేవుడు ఇవ్వడానికి. అదే ఈ 10వ వచనంలో రాశాడు. అపవాది శోధిస్తాడు. మొదట ఎక్కడ వేయించాడంట మనల్ని? ఆయన్ని చెరలో వేయించి ఏపేస్తాడంట అపవాది. యోబు గారు ఆ దేశంలో భక్తిగా ఉంటున్నాడంట. మీకు తెలుసు కదా యోబు గారమ్మ, భక్తిగా ఉంటున్నాడంట. భక్తిగా ఉంటున్నాడని దేవుడు 100 ఎకరాల పొలం, నాకు తెలియదు కానీ మీకు ఎలా తెలుసని మీరు అప్పుడు ఉన్నారు, నేను ఊహించి చెప్తున్నాను అంతే. 100 కాకపోతే 500 ఎకరాలు ఉందేమో నాకు తెలియదు, లేదు 1000 ఎకరాలు ఉందేమో నాకు ఎందుకు తెలుస్తుంది. ఆ ఊర్లో అంత భూస్వాములు లేడన్నారు. ఆ దేశంలో, ఊజు దేశంలో 10 మంది పిల్లలు, 7,000 గొర్రెలు, ఎన్ని వేల ఒంట్లు? 3,000 ఒంట్లు. గాడిదలు ఎన్ని? 500. ఎడ్లు ఎన్ని? 500. ఇవన్నీ ఉన్నాయి. 500 ఎడ్లు అంటే మేపడానికి ఎంతమంది కావాలి? కనీసం 2కి ఒకడ మేపిన 300, 250 మంది. గాడిదలు మేపేవాడు, గొర్రెలు కాసేవాడు, మేకలు కాసేవాడు, అమ్మగారు కొండి పెట్టేవాడు, ఇవన్నీ ఉండేయండి. ఇంత ధనవంతుడికి భక్తి చాలా ముఖ్యం. రోజు పొద్దుట లేచిపోయి ప్రార్థన చేసేసుకునేవాడు, రోజు దేవుణ్ణి నమ్ముకునేవాడు. విశ్వాసం. నువ్వు ఎంత దేవుణ్ణి నమ్ముతున్నావు, ఇంత భక్తిగా ఉంటున్నావని శ్రమ ఎవరు పెట్టారు? దేవుడు పరలోకంలో మీటింగ్ పెట్టుకున్నాడంట. ఆ మీటింగ్ కాడికి సాతాను వెళ్ళిందంట. సాతానా, ఎక్కడి నుంచి వచ్చావు? భూలోకం నుంచి. మరి భూలోకంలో మరి నా యొక్క కుమారుడు యోబు ఉన్నాడు, నీకు తెలుసా? తెలుసు. ఎంత భక్తిపరుడో తెలుసా, ఎంత మంచోడో తెలుసా, ఎంత విశ్వాసో తెలుసా, చచ్చి మానడు. అలాగా అసలు ప్రార్థన మాందో, ఎంత నమ్మకమో నేనంటే, ఎంత విశ్వాసమో అని దేవుడు సాతాను దగ్గర చెప్పినప్పుడు సాతాను అన్నాడంట, సర్లేమా నువ్వు అన్ని ఇచ్చావు కదా అందుకు మానలే, ఏం తక్కువ? కార్లు ఇచ్చావు, బిల్డింగ్. అప్పుడు ఒంటి ఒక బెంచ్ కారుతో సమానం అంట, ఒక ఒంటి. అలాంటివి 500 బెంచ్ కార్లు ఉన్నాయి ఆయనకి. వాక్యం ఏమంటే 3,000 బెంచ్ కార్లు లాంటితో సమానం. అంత డబ్బు ఉన్నవాడు, ఎంత డబ్బు ఇచ్చేసావు, అంత ఇచ్చావు, పొలం ఇచ్చావు, అన్ని ఇచ్చావు, భక్తి చేయకపోతే ఏం చేస్తాడన్నావు? నేను తీసేస్తాను. తీసే మా వాడు మానడు, మంచోడు, ముత్యం లాంటాడు, బంగారం, వజ్రం అంటాం కదా, మంచి కరెక్ట్ అంటాం కదా, అలాగే చెప్పాడు. దేవుడు అంత సాక్ష్యం ఇచ్చా కిందకు వచ్చేసింది. పొలాలు తీసేసింది, ఒంటెలు తీసేసింది, గొర్రెలు తీసేసింది. ఎవరు తీశారమ్మా? అపవాది. ఎవరండి శోధించేది? ఎవరు చెప్పండి? శ్రమలు రప్పించేది ఎవరు చెప్పండి? అపవాదే. మొత్తం ఆస్తి అంతా తీసేసింది ఒక్క దినంలో. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, శ్రమలకు వస్తున్నాయి కనుక అపవాది మిమ్మల్ని శోధింపబోతున్నాడు, మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు కనుక అపవాది మిమ్మల్ని ఏముంది అక్కడ? అపవాది మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని చెరలో వేయింపబోతున్నాడండి. కనుక కొంతమందిని ఏం జరుగుతుందనంటే చెరలో వేయిస్తాడట. చెరలో. ప్రభునందు ప్రియులారా, నేను ఒక మాట మిమ్మల్ని ఆడాలనుకుంటున్నాను. యోబుకి ఆస్తి అంతా తీసేశాడు, దేవుణ్ణి వదిలిపెట్టాడా? ఏమన్నాడు చెప్పండి? 10 మంది ఆస్తి పోయినామని నమ్మలేదని 10 మంది పిల్లల్ని చంపేశాడు. ఇప్పుడు నమ్ముతావా నువ్వు? ఇప్పుడు ఉంటావా? యేసుప్రభుని పట్టుకుని ఉంటావా? ఆస్తి పోతే మళ్ళీ వస్తుంది, దేవుడు ఇస్తాడు అనుకోండి. పిల్లలు పోతే మళ్ళీ వచ్చే మార్గం ఉందంటారా? అప్పుడు నమ్ముతావా? ఏంటండి ఈ శ్రమలో, ఏంటండి దేవుడు ఏం చేశాడని నాకు దేవుడు అంటావు నువ్వు? నాకు పిల్లలు పోయినా సరే ప్రాబ్లం లేదు, యెహోవా ఇచ్చెను, ఆయన దేవుడే. ఎన్ని శ్రమలు పెట్టినాయి, ఎంత నలపనాయి, ఇబ్బందులు కొలువులైనవి, చెరసాల్లో వేయించినాయి, ఎంత బాధ పెట్టినా శ్రమలకి లేదు. దేవునికి స్తోత్రం. శ్రమలకి నేను ఎప్పుడు లొంగిపోను కదా. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదాను. లోకము శరీరము లాగినను లోబడక నేను పాడాలి. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును,
హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, పరమా జీవము. చప్పట్లు పక్క వాళ్ళు లేచేలా కొట్టాలి. హల్లెలూయా. శ్రమలు ఎవరు పెడుతున్నారు చెప్పండి? సాతానేనా? ఈ రెండు చేతులు ఇలా పెట్టండి మీరు ఇద్దరు అందరం. ఈ రెండు చేతుల మధ్యన ఎవరున్నారంట? సాతాను ఉన్నాడంట. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మనం? కొట్టండి. అది లోకము సరే చిత్తకొట్టండి. గినాను లోబడక. మీరు ఎంత గట్టిగా కొడితే అంత నలిగిపోతాడు అతను. లోకము శరీరము లోబడక నేను లేదాను, యేసు చాలును. హల్లెలూయా. యేసు ఏ సమయమైన ఏ స్థితికైనా యేసు చాలును. హల్లెలూయా. అందుకని చప్పట్లు అంత గట్టిగా కొట్టాలన్నమాట. అందుకని మీరు కొట్టలేదు కాదు, అక్కడే ఒళ్ళో కూర్చుంటాడు. పెడి కొడుతుంటే వెళ్ళిపోతాడు. బాబాయిలు గట్టి కొట్టేస్తున్నారు, పాడేస్తున్నారు. కనుక శ్రమలో కదండి, శ్రమల్లో వాడు ఎంత యోబు శ్రమలు పెట్టేశాడు. 10 మంది పిల్లల్ని తీసేసినా సరే ఏమన్నది? ఎంత లాగినా సరే నేను యేసయ్యను వదిలిపెట్టను. పీకలు తీసేసినా సరే చర్చి మాను. ఎన్ని గొడవలు పెట్టినా నేను రమ్మన్నాం. ఇది నాది, నేను ఇక్కడ రక్షణ పొందాను. నా దేవుడు. నేను ఎవరి కోసం వస్తున్నాను? నా దేవుడి కోసం వస్తున్నా. పాస్టర్ గారి కోసం వస్తున్నావా? పక్కోళ్ళ కోసం వస్తున్నావా? లేదా నీకోసం కాదు కదా. నేను దేవుడు నన్ను పుట్టించాడు, నేను ఆరాధించుకుంటాను. ఎవరైనా అనుకుంటే నాకెందుకు? నా దేవుడు నాకు ముఖ్యం. అది యోబు విశ్వాసం. 10 మంది పోయినా సరే అపవాది శ్రమలు లేయించాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా మరి ఎందుకు అనవసరంగా పిల్లల్ని తీసేసావు? అపవాది ఎందుకు అనవసరంగా నీవు సాతానా అంత ప్రాబ్లం తెచ్చిపెట్టావు, ఆస్తి అంతా పోగొట్టావు. అయినా నా బిడ్డ ఏం చేశాడు తెలుసా? విశ్వాసాన్ని మానలేదు అని చెప్పాడు. అప్పుడు అన్నాడు ఆరోగ్యం తీసి. ఇంకా ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యం ఉన్నంతసేపు అలాగే పాటలు పాడుతూ ఉంటాడు, అది పోతే తెలుస్తుంది అన్నదాడు. ఆరోగ్యం తీసేయాలి అన్నాడు. వెంటనే శరీరం అంతా కురుపులు. ఏ కురుపులు? బాధ కలిగిన కురుపులట. బాధ, సురుకు 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 అంటున్నారు కదా మనోళ్ళు. బాబు సెలసేసిందమ్మా, సురుకు 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 సురుకు. ముళ్ళు గుచ్చుకుందాం అనుకోండి కాళ్ళలోనే, అది తీయలేదు అనుకోండి, సీమ్ పట్టేస్తే ఎలా ఉంటుందమ్మా? అవి బాబు సురుకు సురుకు. అలాంటి కురుపులు వేసేసినాయి అంట. మీకు అర్థం అవడానికి ఎంత డీటెయిల్గా వెళ్ళవలసి వస్తుంది. నేను దేవునికి స్తోత్రం. సురుకు సురుకు సురుకుమని ఎంత బాధెట్టో. ఇంకా అక్కడతో పగిలిపోయి శరీరం అంతా ఇలా భూమిని ఎరడితే చూడండి, అలా పగిలిపోయి అందులో సీమి రక్తం కారిపోతుంటే దురద వచ్చేసి, దురద ఈ పెంకులు పెట్టుకుని శిలా పెంకి ఇచ్చుకుని బరికేస్తున్నాడంట. స్కిన్ అంతా ఊడిపోతుంది. ఆ ఊడిపోతుంటే పురుగులు పడిపోతున్నాయంట. అంత శ్రమల కూడా. అలా ఆవిడ వచ్చింది. బుద్ధి జ్ఞానం ఉందా నీకు అసలు? యేసుబాబుని వదిలే, ఇంకా దేవుడు అంటున్నావు. ఏం దేవుడు ఏం చేశాడు నీకు? అన్నీ తీసేశాడు. ఇంత భక్తి ఉండొచ్చు కానండి, మరీ అంత ఓవర్ ఉండకూడదండి. కొంచెం తాడు కట్టుకుంటే బాగుంటుందండి. అంత భక్తి ఉండదు, సురుగు పొంగండి. అది అక్కడ వెళ్ళి మంత్రం వేయించబోతే తగ్గదండి అంటారు మన వాళ్ళు. పడిపోతావా ఉంటావా? మాట్లాడరేమ్మా? దాందే చెప్పట్లే మీరు. అది అదే, ఇది ఇదే, అది అదే, ఇది ఇదే. నీకు శ్రమలు ఏమవుతాయి? రావు. నేను మొన్నవారం చెప్పాను, రాజీ పడే వాళ్ళకి ఏమి రావండి? శ్రమలు రావు. రాజీ పడకపోతేనే శ్రమ వస్తాయి. కట్టేసుకుంటే ఏమి రాదు. సాతానికి లొంగిపోయావు, తుర్రాయి కట్టించేసావు, తాడు కట్టించేసావు, అన్నీ పెట్టించేసావు, అయిపోయింది. కొబ్బరికాయ కొట్టించేసావు, లేకపోతే తేడా వస్తుంది. ఇంక నీకు శ్రమ ఎందుకు వస్తుంది? దశ అన్నీ చూసేసావు, అటు ఇటు మొత్తం మార్చేసావు. ఇది ఇటు, అది అటు, ఇది ఇటు. మనంతా వంకరగా ఉంటుంది. అక్కడ పై వేయకూడదు, అక్కడే వేయాలన్నాను. ఎవడు చెప్పాడు? నా దేవుడు నాకు అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ఏమన్నానంటే, నీవు లొంగిపోకపోతే శ్రమలకు లొంగొద్దు. చివరికి ప్రాణాలు తీసేసరికి వచ్చాడు. ప్రియులారా, యోబు గారు శుద్ధ సువర్ణంగా మారిపోయాడు. ప్రభు అన్నారు, ప్రభు నేను నీ దృష్టికి నీతిమంతుడు కదంటే అతడు శ్రమల్లో నుంచి బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పసి పిల్ల వంటి వాని దేహం ఇచ్చాడు దేవుడు. మరలా
దేవుడు యోబుకు అనుగ్రహించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? శ్రమలు ఎవరికండి? ఎవరు పంపుతాడు శ్రమలు? ఎవరు పంపిస్తారు? అవి కూడా శ్రమలు ఎవరికండి? పరిశుద్ధులకే. వాళ్ళకి ఏ గొడవ రావట్లేదా మనిషికి? ఆ మనిషి ఎంతో సుఖంగా ఉంటుంది. వాళ్ళకి రావు. ఎవరు నీతిగా ఉంటారో నాకే అనొద్దు. నువ్వు భక్తిగా ఉంటే నీకు వస్తాయి, భక్తి లేకపోతే రావు. నిన్నేం చేయడు. ఎందుకంటే నువ్వు మావిడివే కదా. సాతాను ఎవరిని శోధింతాడమ్మా? ఇప్పుడు మీరు ఎవరి మీద దెబ్బలాడికి వెళ్తారు? మావిడి మీదగా అవతలడి మీదగా? మీరు సాతాను పార్టీలోకి వెళ్ళిపోయారని మీకు శోధనలు రావు, ఏమి రావు, మీరు అలాగ ఉండండి అంటాడు అంతే. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, ముఖేష్ అంబానీ ఎంత బాగున్నాడు సార్ అంటే సాతాను పార్టీ ఆడు బాగానే ఉంటాడు. యేసును నమ్ముకోమను ప్రారంభం అవుతుంది. ఎందుకంటే నువ్వు ఇందులోకి వచ్చావు కాబట్టి, దేవుళ్ళలోకి వచ్చావు కాబట్టి, భక్తులకు వచ్చావు కాబట్టి, నీతిలోకి వచ్చావు కాబట్టి శ్రమలు అపవాది పంపిస్తాడు. నెంబర్ 1 యోబుకు పంపించాడు. నెంబర్ 2 పేతురు పత్రికలో లూకాసు వార్తలో, అది కూడా చూపించి ఇతరికి వెళ్ళిపోతాను, ముగించేస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం చదువుతారండి? అమ్మా, సీమోను ఇదిగో నిన్ను సాతాను పట్టి అమ్మ జల్లుల్లో వేసేసి కోరుకుంటుందంట. అమ్మ సాతాను ఏం చేయాలనుకుంటుంది మనల్ని? అమ్మ జల్లుడు ఎంత మంది దగ్గర ఉంది? జల్లుడి అలాగే జల్లించేస్తాడంట సాతాను. ఎందుకంటే జల్లుడి కాడికి ఎందుకు వెళ్ళాం? సాతాను అలా జల్లించేస్తాడంట. ఇందులో పెట్టి ఫ్రై చేసేస్తాడనమాట. చెరలో వేయింతాడంట. వేపుతారు కదా, ఏపేస్తాడంట. నువ్వు భక్తిగా ఉందామనుకున్నావా? ప్రార్థనలు ఎదుగుదావా? ఏపేస్తాడు. నువ్వెంత బాధలు పెట్టినా యేసుబాబు నదులు నిలబడతావా? గట్టిగా చప్పలు కొట్టు. సాతాను చిత్తకొట్టు. మీరు కొట్టట్లేదని మీ ముందు ఉంటాడు అతను. కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని చెరలో వేయింపబోచున్నాడు సాతాను. ఇన్ని రోజులు 2వ పాయింట్కి వస్తాను. మొదట అపవాది శోధిస్తాడు. 2వ పాయింట్ ఏంటంటే 10 దినములు. అమ్మ ఎన్ని రోజులంట? 10 రోజులు. ఇలాగేనండి నా మాట. 10 అంటే ఏంటి? 10 రోజులు శ్రమ అంటే 1 2 3 4 10 అనకండి. అమ్మా ఏమండి ఏ ఊరు వెళ్తున్నారు సార్ అన్నాడు. పలానూరు. ఎప్పుడు వస్తావు? 10 రోజులు ఉండి వస్తాను అన్నాడు అనుకోండి. అమ్మ ఎన్ని రోజులు? 10 రోజులు ఉండి వస్తాను అన్నాడు అనుకోండి. 10 రోజులు అయిపోయి వచ్చాడు. 10 ఒకవేళ 15 రోజుల ముందు వచ్చాడు అనుకోండి. 15 రోజులు అయిపోయి వచ్చాడు. 10 రోజులు ఏముంటానన్నావు, 15 రోజులకి వచ్చావని అడుగుతారా? అడుగుతారా? అడగరు. 10 రోజులు అంటే అర్థం ఏంటి? సరిగ్గా 10 ఉంటానన్నా కాదు. అక్కడ కొన్ని రోజులు. ఒకవేళ 7 రోజులకు వచ్చేసి 10 రోజులు ఉంటానన్నావు, 7 రోజులకి వచ్చేసి ఉంటాను అడుగుతావేంటి అని అడగం. మనం ఊతపదం అది. 10 రోజులు ఉండు. అమ్మ 4 రోజులు ఉండి వస్తాను అన్నారు అనుకోండి. ఏంటి ఎన్ని రోజులు ఉంటావు అని అడిగారు. 4 రోజులు ఉంటాను అంటే ఏంటి? 2 రోజులు ఉంటాను. ఎన్ని రోజులు? 2 రోజులు ఉంటారని అర్థం అండి. దాని అర్థం ఏంటి? కొన్ని రోజులు ఉంటాడు అని అర్థం. 10 అన్న కూడా 10 అని కాదు అక్కడ అర్థం. 10 దినాలని కాదు. 10 రోజులు అంటే కొద్ది కాలము, పీరియడ్ ఆఫ్ టైం, శ్రమల కాలం. ఇదిగో మీకు శ్రమల కాలం రాబోతుంది. మొదట ముద్ర విప్పినప్పుడు, 2వ ముద్ర విప్పినప్పుడు, ప్రకటన గ్రంథంలో శ్రమలు వస్తాయట. ఒక్కొక్క సీల్ ఇప్పుతాడంటే దేవుడు పరలోకంలో. మొదట ముద్ర విప్పినప్పుడేమో భూమిలో 1/3 రక్తం అయిపోద్దట. నేను మీకు రీల్ పెట్టాను మొన్న. మీరు ఏంటది గ్రూప్లో జాయిన్ అవ్వండి, తప్పకుండా రీల్స్ చూడండి. ఆ రీల్లో ఆ యొక్క వీడియోలో ఏముంటుందంటే భూకంపం ఎలాగ వస్తుందో అందులో చూపించాడు. చూసారు? అది భూకంపం వస్తే ఎలా కేకలు పెడతారో, ఎలాగా అల్లిపోతారో, బండి మీద వెళ్తే బండి నిలబడుతుంది అనుకున్నారేమో. అక్కడ అందులో చూపించాడని మీరు చూడలేదా? కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే శ్రమలు అనేవి సాతాను పంపిస్తాడు. అవి శ్రమలు కొద్ది కాలమే. 10 రోజులు అంటే ఎన్ని? రెబకమ్మకి పెళ్ళి అయిపోయింది కదా. పెళ్ళి కుదిరింది. తీసుకెళ్ళిపోతామంటే వాళ్ళ అన్నయ్యోళ్ళు ఎలియాజర్ తీసుకెళ్ళిపోతానంటే ఎన్ని రోజులు ఉంచమని అడిగారు వాళ్ళు? 10 రోజులు ఉంచుతారా? 10 దినాలు అయినా మా దగ్గర ఉంది అంటే 10 రోజులు ఉంచమని కరెక్ట్ కాదు. 10 అంటే యూదులకి కొన్ని రోజులని, చిన్న కొద్ది కాలం అని. శ్రమలు ఎంతకాలం? ఇప్పుడు కొద్ది కాలమే. కొద్ది కాలం మట్టుకే, కొంచెం కాలము, కొద్ది కాలమే శ్రమలో. ఎక్కువ కాలం ఉండే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం.
శ్రమలు ఎంతకాలం వస్తాయి? కొద్ది కాలమే, పెద్దగా నిలిచిపోవు. ఈ కొద్దిపాటి శ్రమలు, ఈ కొంచెంపాటి శ్రమలు అయిపోయిన తర్వాత దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. కొద్ది కాలమే శ్రమలు. చదవమా, చదవాలి తర్వాత. సువర్ణము, అవును, మీ విశ్వాసం పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మహిమయుగా కొద్ది కాలము, ఈ శ్రమలు అయిపోయిన తర్వాత మీకు కొంచెం ఉందమ్మా అక్కడ, ప్రస్తుతమున ఏమో ఎంతకాలం? కొంచెం కాలం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో సాతాను ఏం చేస్తున్నాడంట? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మెలకుగా ఉండుడి, మీ విరోధన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చదవాలా? అందు ఈ విధమైన శ్రమలే ఎరిగి ఎదిరించుడి. దేవుడు ఎంతకాలం? ఎక్కువ కాలం అన్నాడా? కొంచెము కాలమే ఈ శ్రమలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ విరోధన అపవాది ఎవరు మింగుదాన్ని చర్చిలోకి వచ్చిన వాళ్ళని ఎవరు మింగేద్దామని చూస్తుంది. అది ఎవరో సాతాను ఎవరు మింగుదామని, ఎవరు అనువుగా ఉంటే వాళ్ళ మీద అడిపోయి అని అనేదామని చూస్తుంది. అది నిద్రించేద్దామని. వాక్యం విన్నాడంటే బాగుపడిపోతాడు, వాక్యం విన్నాడంటే మారిపోతాడు, వాక్యం విన్నాడంటే పరిశుద్ధుడైపోతాడు, వాక్యం విన్నాడంటే పాపాన్ని వదిలేస్తాడు. సాతాను ఇప్పుడు చర్చిలో కూడా తిరిగేస్తుంది. అది ఇక్కడికి వచ్చేసింది. అది ఏం చేస్తుంది? ఎలాగొచ్చింది? అది ఇప్పుడు నిద్ర రూపంలో వచ్చి కూర్చుంది ఇక్కడ. ఇంకొకటి దగ్గరికి వచ్చేద్ది, సంటి పిల్లడి రూపంలో వచ్చేసాడు. వాక్యం విన్నావు గిలగిల 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 తిరిగేసి ఆడిని ఈయన్ని సంగమంతా తినకుండా చేసేది. పిల్లల్ని అదుపులో ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. శ్రమలు కొంచెం కాలమే. ఇక 3వ పాయింట్ చదవండి దయచేసి. 2వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం, 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? అది శ్రమలు వస్తాయన్నాడు దేవుడు. శ్రమలు తీసేస్తానన్నాడా? శ్రమలు కంపల్సరీ ఎవరికైనా వస్తాయి. క్రైస్తుడైన వాడికి కానీ బయటోడికైనా, క్రైస్తువులకి ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి, మనం నిలబడతాం కాబట్టి. శ్రమలు వస్తాయి. 10 దినాలు మీకు శ్రమ కలుగుతాయి. శ్రమ వచ్చినా కూడా చచ్చిపోయేదాకా, మరణం వరకు ఎలా ఉండాలట? నమ్మకం. ఒకవేళ ప్రాణం పోతేనా సరే, ఏం పోయినా సరే, ప్రాణం పోయినా సరే దేవుని వదిలిపెట్టిన అలా నమ్మకంగా ఉండమన్నాడు దేవుడు. ఎంతమంది నమ్మకంగా ఉంటారు? మరణం వరకు నమ్మకంగా. ఇప్పుడు వరకు నన్ను ఎన్ని బాధలు పెట్టినామండి, నేను చచ్చి మా అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఎన్ని కష్టాలు రావండి, ఎన్ని గొడవలు రావండి, చర్చిలో ఎంతమంది ఎన్ని ఉన్నామండి. ఒకవేళ పాస్ట్ గారు అన్నా సరే, నా దేవుడి సన్నిధి మా అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నిజమా? ఇది నిజమా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎన్ని బాధలు పెట్టినా మానవా 3 రోజులు ప్రార్థన చేసుకుంటావా? 3 రోజులు అన్నాడు, క్షమించాను. 3 పూటలు ప్రార్థన చేసుకుంటావా? 3 పూట్ల పోని 3 పూటలు మీరు ఎక్కడ చేస్తారు? 2 పూటలు ప్రార్థన 2 పూటలు. ఎన్ని పూటలు తింటారు మీరు? ఓకే, 2 పూటలు ప్రార్థన చేసుకుంటారా? 2 పూటలు అంటే పొద్దున పూట, సాయంత్రం పూటన, మధ్యాహ్నం పూట తీసేపోను. పొద్దున పూట, సాయంత్రం పూట. పొద్దుట సాయంత్రం ప్రార్థన చేసుకుంటారండి? ప్రార్థన చేసుకుంటాను వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి 3 పూటలు నువ్వు ప్రార్థన చేస్తావా? ఇంత భక్తిగా చేసేస్తావా? ఇంత భక్తిగా ఉండిపోతావా? ఇదిగో నేనేం చేస్తానో చూసుకో. ఇందు మూలంగా రాయింది ఏమనగా, 3 పూటలు ప్రార్థన చేసేవారిని సింహాల గుహలో వేయించెదను అని ఒక ఆర్డర్ వచ్చింది. వచ్చిందా రాలేదా? ఎవరు ప్రార్థన చేస్తానంటే వాళ్ళకే వస్తుంది. అది ఇందు మూలంగా వ్రాయింది ఏమనగా వచ్చేసింది. ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఎవరికి ప్రార్థన చేయాలి? రాజుగారికి మాత్రమే. శ్రమ వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఎవడైనా చేస్తే సింహాల గుహలో 30-40 ఉంటాయంట. ఆవురావురమంట 4 రోజులు పసుపు పెట్టేసి అన్నమెట్టరంట వాటికి, అలా పెట్టి ఉంచారంట వాటిని. ఇప్పుడు ఎవడు రాజుగారికి ప్రార్థన చేయకపోయినా సరే అందులో వేసేస్తారట. వేసేగానే ఏమైపోతాడు? ఇప్పుడు శ్రమలు వచ్చినాయి, నమ్మకంగా ఉంటావా?
నమ్మకంగా ఉంటావా? ఇదిగో నేను నమ్మకం, మరణం వరకు నువ్వు ఎలాగుండాలా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము చదివేసి ముగిచ్చేస్తే మంచిది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదువుతావమ్మా తల్లి. ప్రధానులుగా ఉంచాడట. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. అమ్మ ఇంక ఇదంతా చదివే టైం లేదు కనుక 4వ వచనంలో దానియేలులో ఏదైనా ఒక నింద మోపవాలని ఉండిరి కానీ తగ్గని హేతు కనిపెట్టి ఉండిరి కానీ దానియేలు ఎవరమ్మా? దానియేలు నమ్మకము, మరణం వరకు నమ్మకస్తుడు దానియేలు. చర్చి మాండో, ప్రార్థన మాండో, దేవుని భక్తిపరుడండి. గుహలో వేసేస్తున్నారు అతన్ని. అమ్మ వేస్తానంటే దానియేలు దేవుడిని విడిచిపెట్టాడా? ప్రార్థన మానాడా? మానలేదు. ఎక్కడ తీసుకెళ్ళి పడేశారు? రాజుగారు పిలిచారు. ఏమయ్యా దానియేలు ఇలా జరిగింది ఏంటి అన్నాడు. రాజుగారు దానియేలు అంటే చాలా ఇష్టం, భక్తిపరుడు. అతను ప్రధానమంత్రి. అతను ప్రార్థన చేస్తే అయిపోతుంది, అతడు కూడా ఉంటే చాలు పని అయిపోతాను, అంత భక్తిపరుడే. అందుకని దానియేలుని పోగొట్టుకోవడం రాజుగారికి ఇష్టం లేదు. దానియేలు నేను ఎలాగైనా తప్పిస్తాలనుకున్నాను కానీ కుదరట్లేదు, సరే నీ దేవుడు కాపాడతాడని సింహాల గుహలో వేసేసారు దానియేలు. రాత్రంతయు ఎక్కడున్నాడండి? సింహం చిన్న హాని చేసిందా? మరణం, ప్రాణం పోయినా సరే, సింహాలు తినేసినా సరే, అగ్నిగుండంలో వేసినా సరే, మరణం వరకు మనం ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. కర్తార్ సింగ్ అనేటువంటి ఒక ఆయన, కర్తార్ సింగ్ అనేటువంటి టిబెట్లో సువార్త చేయడానికి వెళ్ళాడట. బౌద్ధ మతస్థులు ఆయన ఏం చేశారంటే యేసుప్రభు గురించి చెప్పొద్దన్నారు. నేను చెప్తే ఎడతాను అన్నాడు. చెప్తే ఎడతాను అన్నందుకు దున్నపోతుని చంపేసి, ఆ చర్మం ఉంటుంది కదా పచ్చి చర్మం, ఆ పచ్చి చర్మాన్ని కర్తార్ సింగ్ చుట్టేసి గట్టిగా తేగట్టి కట్టేసి ఎండలో పడేశారట. 3 రోజులు ఉంచేశారట. 2 బాధలు అనుభవిస్తున్నాడు. ఒక బాధ ఏంటి? కంపు. రెండో బాధ ఏంటి? ఈ చర్మం ఎండిపోయే కొద్దీ ఏమవుతుందండి? బిగిసిపోతాడు. పటపట ఎముకలు ఇరిచేస్తున్నాయి. 3 రోజులు పోయాక అన్నం పెట్టలేదు. 3 రోజులు పోయాక చూస్తే చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ చావలేదు, బతిగా ఉన్నాడు. కర్తార్ సింగ్, యేసుప్రభుని వదిలే, నీకు మంచి పదవి ఇస్తాం, నేను బాగా చూసుకుంటాం అంటే, నా ప్రాణం పోయినా నేను ఎవరిని వదలను? యేసుప్రభుని వదలను. నాకు నిత్య జీవం ఇస్తానన్న యేసుప్రభు నేను వదలను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్పగా అతడు మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అతన్ని తీసుకొచ్చేసారు. యేసుని వదలన్నాడు. ఒక భారతదేశంలో ఒక స్త్రీ, ఒక భర్త చనిపోతే స్త్రీని కూడా కలిసి చంపేస్తారు మా భారతదేశంలో. పుణ్యం వస్తుందని, వాళ్ళకి వస్తుందో లేదో నాకు తెలీదు. నా యేసు నా కోసం ప్రాణం పెట్టాడు, యేసు కోసం ఇంతకాలం బతికి ఇవాళ యేసుప్రభుని వదిలిపెట్టిన, యేసు కోసం చచ్చిపోతే నాకు పరలోకం ఇస్తాడు అని ప్రాణం వదిలేశాడట. కర్తార్ సింగ్ వెళ్ళిపోయాడు. కానీ కర్తార్ సింగ్ వెనకాల ఉన్న వాళ్ళందరూ, ఆ వేళ ఆ దృశ్యం చూసిన వాళ్ళందరూ, ఆ ఊరిలో ఉన్నటువంటి మోతుబారి యేసుప్రభు నమ్ముకున్నాడట. అందరూ ప్రభువుని నమ్ముకారండి టిబెట్లో. దేవునికి స్తోత్రం చెల్లించండి. శ్రమలు ఏం చేస్తాయండి? కొన్ని శ్రమలు వస్తాయి, శ్రమల్లో మనం నిలబడాలి. మరణం వరకు ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలండి? సార్ మరణం వరకు నమ్మకం ఉంటే ఏంటి సార్ రివార్డు? రెండోది చూడండి, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకేమి ఇస్తాను? జీవ కిరీటం ఇచ్చేదను. ఏ కిరీటం అంట? క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటం. దేవుడు మనకి ఏమి ఇస్తాడండి? జీవ కిరీటం. కిరీటాలు ఎన్ని ఉన్నాయి చెప్పనా? 4 కిరీటాలు. ఒకటి జీవ కిరీటం, రెండవది అక్షయ కిరీటం, మూడవది మహిమ కిరీటం, 4వది నీతి కిరీటం. మొదటి కిరీటాన్ని కనుక మీరు చూస్తే హెబ్రీ 12:12లో జీవ కిరీటం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో జీవ కిరీటం. మహిమ కిరీటానికి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అక్షయ కిరీటం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. టైం లేదు కనుక నీతి కిరీటం 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నీతి కిరీటం. ఏ కిరీటం అంట? ఇన్ని కిరీటాలు ఎవరికి? శ్రమలు. పౌలు గారు శ్రమలు తట్టుకున్నాడు, పేతురు గారు శ్రమలు తట్టుకున్నాడు, యోబు గారు శ్రమలు తట్టుకున్నాడు. ఎవరైతే శ్రమలు తట్టుకుంటారో వారికి ఏంటంటే నిత్యత్వం. భూలోకం ఏమి రాకపోవచ్చు అమ్మా, చచ్చే వరకు నీకు ఏమి రాకపోవచ్చు, చచ్చే వరకు లాజర్లాగా దరిద్రుడిగానే బ్రతుకుండొచ్చు, కానీ పరలోకంలో నీకేముంది? అక్కడ నీకు జీవ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం.
అక్కడ దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. ఇక్కడ దేవుని కొరకు చనిపోతే నీకే మరణం లేదు. చివరి మాట, 5వ మాట, రెండవ మరణము నీకే హాని చెయ్యదు. 11వ వచనం చూడండి. 11వ వచనంలో ప్రకటన గ్రంథం 2:11 రాశాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఏమనగా, చెవి గలవాడు రెండవ మరణమందు అతనికి ఏ హానియు. రెండో మరణం అంటే ఏంటండి? రెండో మరణం అంటే ఏంటి? ఒక్క మాట. రెండో మరణం అంటే చూడండి, అక్కడ ఉంది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. రెండో మరణం అంటే ప్రకటన గ్రంథం 2:21 ఉంది, అగ్నిగుండం. రెండో మరణం అంటే దేవుడు అగ్నిగుండంలో నుంచి తప్పించేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇక్కడ దేవుడి కోసం చనిపోతే అక్కడ అగ్నిగుండం నుంచి తప్పిస్తాడు. ఇక్కడ దేవుడి కోసం, ఇక్కడ దేవుణ్ణి వదిలేసి నీ బతుకు కోసం దేవుణ్ణి వదిలేస్తే అక్కడ అగ్నిగుండంలో వేసేస్తాడు. ఏది కావాలి? ఇక్కడ దేవుని కోసం ప్రాణాలైనా పోగొడతాను, కొట్టుకుంటాను, కానీ యేసునదులు అన్న వాళ్ళకి రెండో మరణం లేదు. నేను ఇక్కడ ఈ కోటాఘాటు కోసం, ఈ బియ్యం కోసం, వీటి కోసం నేను యేసు ప్రభుని వదిలేస్తానంటే అక్కడ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఏది కావాలి నీకు? 5 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, అపవాది మనల్ని శోధిస్తాడు. రెండవది, కొద్ది కాలమే శ్రమలు 10 దినాలు. మూడవది, మరణం వరకు ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలా. 4వది, ఇక్కడ మాట జీవ కిరీటం. 5వది, రెండో మరణం వల్ల శ్రమలు జయిస్తే. ఎవరికమ్మాది? శ్రమలు జయిస్తే అన్నాడు. శ్రమల్ని జయిస్తే, సాతాన్ని జయిస్తే, అపవాదిని జయిస్తే ఏంటంటే మనకి జీవ కిరీటము. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, శ్రమల్లో స్మరణాసంగం ఎలా తట్టుకుందో అలాగ తట్టుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. ఎవరైతే జయిస్తారో, నమ్మకంగా ఉంటారో, రెండో మరణం లేదు, మోక్షం అన్నావు, జీవకిరీటం ఇస్తానన్నావు, అటువంటి ఆశీర్వాదం సంఘానికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.